రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామన్నారు. ఫిరాయింపులపై రేవంత్ సర్కార్ను నిలదీస్తామన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలపై ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రశ్నిస్తామన్నారు. 1-2 రోజులు నామమాత్రంగా అసెంబ్లీ పెడతామంటే ఒప్పుకునేదే లేదని, ప్రజా సమస్యలని చర్చించేదాకా శాసనసభ సమావేశాలు పెట్టాల్సిందేనన్నారు కేపీ వివేకానంద. అహంకార ధోరణితో మరి రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వారికి ఎమ్మెల్యేలు మాట్లాడడం మరి దాకా అంశాన్ని కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో లేవనెత్తబోతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పలు అంశాలు ఉన్నాయి. మరి ఏదో తూతు మంత్రంగా 1 రోజు 2 రోజులు పెట్టేసి చేతుకుంటే సరిపోదు. తప్పకుండా సరైన సమయం ఇచ్చి అన్ని అంశాలను కూడా కులంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ లో కూడా సుమారు 22 మున్సిపాలిటీలను విలీనం చేసేసి మరి ఈ యొక్క ప్రయత్నం కూడా మరి విఫల ప్రయత్నం, మరి యొక్క పూర్తిగా అశాస్త్రీయంగా మరి ప్రాక్టికల్ గా కాకుండా ఇంప్రాక్టికల్ గా ఈ యొక్క సమస్య ఈ యొక్క విలీనం చేసినారు. కాబట్టి ఈ అంశాన్ని బట్టి కూడా ఖచ్చితంగా లేవనెత్తబోతా ఉన్నాం. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మేము చేస్తున్నాం కానీ బయట ఏదో ఊపదుంపుడు ఉపన్యాసాలకే చెప్పి అసెంబ్లీలో మాట్లాడబోతాం సరిపోదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క దానిపైన క్లారిటీ కావాల్సిందే, సమానం కావాల్సిందే. ఈ ప్రభుత్వాన్ని నిలయబోతా ఉన్నాం. తప్పక అన్ని సమాధానాలు రావాలి. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన అంశం పాలమూరు రంగారెడ్డి యొక్క అంశాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇలాంటి సమానం దాదాపు కేసీఆర్ గారి హయాంలో 90% పనులు పూర్తి చేస్తే గడిచిన 2 సంవత్సరాల్లో తట్టడి మట్టి తీయలే కదా, ఒక్క పని కూడా ముందుకు సాగలేదు. మరి దీన్ని కూడా ఈ అంశం పైన ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా మరి నిలదీయబోతా ఉన్నాం. మరి రైతు భరోసా పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని సరిగా సక్రమంగా మరి అమలు చేయడంలో మరి వాళ్ళు విఫలమవుతా ఉన్నారు. కాబట్టి వారి యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగట్టబోతా ఉన్నాం.